ఒకరి మాతృభాషను వేరొకరి లిపిలో రాయాల్సి వస్తే ఆ, ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. అంటే ఇది అచ్చం మన కాలి సైజుకు సరిపోని ఇతరుల బూట్లు వేసుకోవడం లాంటిదే కదా. అవును, నిజమే. మనం బహుశా నడవగలమేమో కాని అడుగడుగున ఒక అసౌకర్యం ఉంటూనే ఉంటుంది. శతాబ్దాలుగా సంథాలీ భాష పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. కరెక్ట్. ఎంతో సుసంపన్నమైన మౌఖిక సంప్రదాయమున్న ఆ గిరిజన భాషకు సొంత లిపి లేకపోవడం వల్ల ఇతర లిపులపై ఆధారపడాల్సి వచ్చేది. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో పండిత్ రఘునాథ్ ముర్ము 1925లో సృష్టించిన ఓల్డ్ చికీ లిపి 100 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అసలు ఆ కొత్త లిపి ఎందుకు పుట్టాల్సి వచ్చింది అన్నది మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. అదే కదా, అసలు ఇతర లిపులతో వచ్చిన ప్రధాన సమస్య ఏమిటంటారు? ఒక భాషకు సొంత లిపి ఎందుకు అవసరమో ఓల్డ్ చికీ చాలా స్పష్టంగా చెప్తుంది. ముఖ్యంగా సంతాలీ భాషలో గ్లోటల్ స్టాప్స్ లాంటి ప్రత్యేకమైన ధ్వనులు ఉంటాయి. ఓహో, ఈ గ్లోటల్ స్టాప్స్ అంటే గొంతు దగ్గర అకస్మాత్తుగా గాలిని ఆపి వదిలే శబ్దాన్ని కదా. ఎగ్జాక్ట్లీ. బెంగాలీ లేదా రోమన్ లిపులలో ఈ గొంతు శబ్దాలను రాయడానికి సరైన అక్షరాలు లేవు. దానివల్ల పదాల అసలు అర్థం, ఉచ్చారణ పూర్తిగా మారిపోయేవి. అంటే ఆ సమస్యను అధిగమించడానికే ఓల్చికి పుట్టిందనమాట. ఇక్కడే ఒక అద్భుతమైన లాజిక్ కనిపిస్తుంది. ఓల్చికీలోని 30 అక్షరాలను ప్రకృతి అలాగే నిత్యజీవిత వస్తువుల ఆకారాల నుంచి తీసుకున్నారు అంటారు. నిజమేనా? 100% నిజం. ఉదాహరణకు సంతాలీలో నాగలిని సూచించే పదం స శబ్దంతో మొదలవుతుంది. కాబట్టి ఆ నాగలి ఆకారాన్నే స అక్షరంగా మార్చేశారు. వావ్, భలేగా ఉంది. అలాగే క అలే అక్షరాన్ని హంస చేసే శబ్దం నుంచి సృష్టించారు కదా. ఒక ఆకారం అక్షరంగా మారడం నిజంగా చాలా క్రియేటివ్గా ఉంది. అది కేవలం సృజనాత్మకత మాత్రమే కాదు, దాని వెనుక ఒక పెద్ద జీవన విధానం దాగి ఉంది. ఇందులో ముద్రణ కోసం ఛాప, అలాగే వేగంగా చేతితో రాయడానికోసం ఉసారా అని 2 వేర్వేరు శైలులను కూడా అభివృద్ధి చేశారు. నాకు అర్థమైనంతవరకు ఇది చిన్నపిల్లలకు ఏ ఫర్ యాపిల్ అని బొమ్మలు చూపిస్తూ నేర్పించడం లాంటిదేమో కదా. అంటే ఆ అక్షరాలు కొత్తవైనా సరే వారి మెదడు దాన్ని త్వరగా గ్రహిస్తుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఆ సులభమైన పద్ధతి వల్లే సామాన్య సంతాల్ ప్రజలు ఆ లిపిని చాలా వేగంగా నేర్చుకోగలిగారు. వారి మూలాలను అక్షరాల్లో నిలుపుకోవడం ద్వారా అక్షరాస్యత అమాంతం పెరిగింది. అవును, ఆ సామాన్యుల అక్షరాస్యత పెరగడం వల్లే అదొక బలమైన ఉద్యమంగా మారింది గదా. 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో సంతాలీ భాషకు చోటు దక్కింది. అవును, అక్కడితో ఆ ప్రయాణం ఆగలేదు. 2025 డిసెంబర్లో భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఓల్చికి లిపిలోటి అనువదించి మరీ విడుదల చేశారు. ఇది నిజంగా గర్వకారణం. అలాగే ఈ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం 100 రూపాయల స్మారక నాణేయాన్ని, ఒక ప్రత్యేక తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. కరెక్ట్. రాజ్యాంగాన్ని సొంత లిపిలో చదువుకోవడం అనేది కేవలం ఒక అనువాద ప్రక్రియ అని నేను అనుకోను. నేను అదే అనుకుంటున్నాను. ఒక అటవీ హక్కుల చట్టం గురించి గాని, ప్రభుత్వ పథకాల గురించి గాని మధ్యవర్తుల అవసరం లేకుండా చదువుకోగలగడం అసలైన ప్రజాస్వామ్య సాధికారత కదా. వినడానికి ఇది చాలా గొప్పగా ఉంది. కానీ ఇక్కడే మనం క్షేత్రస్థాయిలోని వాస్తవాలను కూడా మాట్లాడుకోవాలి. అంటే పాలసీలకు గ్రౌండ్ రియాలిటీకి తేగా ఉందంటారా? ఖచ్చితంగా. జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు వచ్చినా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఓల్చికిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. కానీ ఇతర చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. దేశంలో అత్యధిక సంతాల్ జనాభా ఉన్నది ఝార్ఖండ్, ఒడిషాలో. పైగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సంతాలి వర్గానికి చెందినవారు కదా. మీరడిగే పాయింట్ నాకు అర్థమైంది. మరి స్వంత వర్గపు నాయకులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ప్రాథమిక విద్యాస్థాయిలో ఈ మాతృభాష అమల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఇది కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? అవును, విధానాలు కాగితాల మీద ఉండటం వేరు, క్షేత్రస్థాయిలో అమలు చేయటం వేరు. ఇక్కడ ప్రధాన సమస్య బ్యూరోక్రాటిక్ అడ్డంకులు. ఓహో, అంటే సరైన సపోర్ట్ సిస్టమ్ లేదంటారా? అవును, సాధారణ పాఠశాలల్లో ఓల్చికి లిపిలో బోధించడానికి తగినంత మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేరు. పైగా ఈ లిపి ప్రయోజనాలు కేవలం పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులకు మాత్రమే పరిమితమవుతున్నాయి అన్న విమర్శ కూడా ఉంది. అంటే సామాన్య వర్గాలకు ఈ ప్రయోజనాలు చేరాలంటే విద్యా విధానాన్ని కేవలం అక్షరాలకే పరిమితం చేయకూడదన్నమాట.
ఎగ్జాక్ట్లీ. కేవలం భాషను నేర్పించడమే కాదు, ఈ విద్యా విధానాన్ని వారి సామాజిక ఆర్థిక అభివృద్ధితో కూడా అనుసంధానం చెయ్యాలి. అప్పుడే ఈ 100 ఏళ్ల ఉద్యమానికి నిజమైన సార్థకత దక్కుతుంది. నిజమే. అక్షరమనేది కేవలం భావ వ్యక్తీకరణకే కాదు, అదొక సాంస్కృతిక అస్తిత్వమని ఓల్చికి నిరూపించింది కదా. ఖచ్చితంగా. కేవలం ఒక మౌఖిక సంప్రదాయాన్ని రాతపూర్వకంగా మార్చి ఒక తెగ అస్తిత్వాన్ని ముర్ముగారు ఎలా కాపాడారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఒక భాష సజీవంగా ఉన్నప్పుడే ఆ సంస్కృతి, వారి ఆలోచనా విధానం బతుకుతాయి. కరెక్ట్. ఇదంతా వింటుంటే ఒక లోతైన ఆలోచన కలుగుతోంది. సొంత రఘునాథ్ ముర్ము లాంటి మార్గదర్శకుడు దొరకక ఈ ప్రపంచంలో ఇంకెన్ని గిరిజన మౌఖిక భాషలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయో కదా. అవును, వాళ్ల శతాబ్దాల ప్రాచీన జ్ఞానం అలా కాలగర్భంలో కలిసిపోవడం నిజంగా బాధాకరం. నిజమే. సరిగ్గా ఈ ఆలోచనతోనే ఇవాల్టి మన ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం.